యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాల్టి కార్యక్రమంలో మనము సుందరం ఎక్సర్సైజ్, సూక్ష్మ వ్యాయామంలో లోయర్ బాడీకి సంబంధించినవన్నీ ఎక్సర్సైజెస్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎట్లా చేయాలి వ్యాయామాలన్నీ. అయితే ఇది ఎవరికి బాగా పనికి వస్తుందంటే నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తొడలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే రెండు కాళ్ళు పైకి లేపడానికి, ఇవన్నీ బాగా పైగా రెండు కాళ్ళు సంబంధించిన ఎక్సర్సైజ్ రావడం, పొట్టకు సంబంధించి కూడా ఎక్సర్సైజ్ వస్తుంది. చాలా మంచి ఎక్సర్సైజ్, అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఎలా చేయాలో ఒకసారి మీకు ముందుగా అయితే ఇవన్నీ పడుకొని చేసే ఎక్సర్సైజ్ అనమాట, శవాసనలో చేసేవి కాబట్టి రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా అనిపిస్తుంది, ఏ పెద్ద కష్టమే ఉండదు. ఒకసారి మీకు నెమ్మదిగా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా శవాసనలోకి రావాలి. ముందుగా రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోవాలి. ఫస్ట్ ఫ్రీ అవ్వాలి, కాస్త గాలి శ్వాసల్ని, హార్ట్ బీట్ని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకొని రెండు చేతులు ఇలా సమాంతరంగా భుజాలకి, అంటే షోల్డర్కి ఈక్వల్గా భుజాలకి సమాంతరంగా మనం పెట్టుకోవాలి. ఇలా సమాంతరంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు లెగ్ రైజింగ్స్, లెగ్ ఫోల్డింగ్స్, క్రాస్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను చెప్తూ ఉంటాను, మేడం చేస్తాను, ఒకసారి చూడండి. శవాసన, రెండు చేతులు భుజానికి సమాంతరంగా రెండు కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. ఇలా శ్వాసిస్తూ నార్మల్గా కుడి కాళ్ళని నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేపాలి. నెమ్మదిగా మళ్ళీ గాలి వదులుతూ కింద దించాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి కాళ్ళు లేపాలి. మ్యాక్సిమం స్ట్రైచ్, అంటే మోకాళ్ళు బెండ్ చేయకుండా అలా చేస్తూ ఉండాలి. అలా 5 సార్లు చేయాలి. ఇప్పుడు ఎడమ కాలు ఒకసారి చూడండి. లేపేటప్పుడు మోకాలు మాత్రం బెండ్ చేయకూడదు. బెండ్ చేసామంటే దాని బెనిఫిట్ లోయర్ బ్యాక్లో బెనిఫిట్ పోయినట్టే, రాదు, మనం చేసిన వ్యర్థమే. సో మోకాలు బెండ్ చేయకుండా లేపాలి. మీకు ఎంతవరకు లేస్తుంది? 30 degrees కొంచెమే లేస్తుందా, అంతే, నో ప్రాబ్లం. బట్ స్ట్రైట్ కట్టిలాగా లేయాలి, అంతే. అక్కడ ఆ రూల్ మనం పాటించకపోతే బెనిఫిట్ రాదు. నెమ్మదిగా నెమ్మదిగా దించాలి, గాలి తీసుకోండి. ఇలా చేయడం వల్ల థైస్ బాగా మనకి వర్కౌట్ జరగడం వల్ల ఫ్యాట్ అంతా కరుగుతుంది, పొట్ట కరుగుతుంది. కంటిన్యూ. నడుము దగ్గర నుంచి నరాలన్నీ, మజిల్స్ అన్నీ సాగబడతాయి. మీకు చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. 5 సార్లు అలా చేసిన తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి, స్టార్ట్ ఉండాలి లోయర్ బ్యాక్లో. ఆ ఎఫెక్ట్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. శక్తి అనమాట అక్కడ ప్రసారం చేస్తుంటుంది కాళ్ళల్లోకి. అప్పుడే మనం నిలబడగలం, లేగడం, అన్ని పనులు చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోవాలి. కుడి కాలుని మోకాలతో మడతేసుకోవాలి. కుడి కాలుని నెమ్మదిగా కుడివైపు భూమికి దించాలి. తలను ఎడం వైపు భూమికి టర్న్. శ్వాస వదులుతూ కిందికి వెళ్ళాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటే రెండు ఒకటేసారి స్ట్రైట్ తీసుకురావాలి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందికి దించాలి. చూడండి, బట్టలు పిండితే మనం ఎట్లా ఆపోజిట్గా తిప్పుతామో అలా హాఫ్ ఆఫ్ ద బాడీ అట్లా జరుగుతుంది. నెమ్మదిగా ఇప్పుడు కాలు కిందికి దించి లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు ఒకసారి, ఎడమ కాలు ఎడమ వైపు భూమికి దించాలి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. కంటిన్యూ చేయాలి. ఇప్పుడు అలాగే కాసేపు ఉండొచ్చు కూడా అక్కడ. అప్పుడు ఆ శ్వాసలు చేస్తూ ఉన్నప్పుడు, శ్వాసిస్తూ ఉన్నప్పుడు లోయర్ బ్యాక్లో బాగా బట్టలు పిండితే ఎంత ఎక్కువ త్వరగా ఆరయించాలంటే అంత బాగా పిండాలి కదా, అట్లా. నెమ్మది ఇటుపక్క ఇప్పుడు రెండు వైపు రెండు కాళ్ళు. గాలి వదులుతూ కిందికి దించాలి. గాలి తీసుకుంటూ పైకి రావాలి. మళ్ళీ సేమ్ కాళ్ళు మడతేసుకోండి. కాలు మీద కాలు వేసుకోవాలి. ఇప్పుడు కుడి కాళ్ళు ఎడమ కాలు మీద బాగా లాక్ చేసుకోవాలి. ఇంకా దగ్గర, అంటే మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర. ఇప్పుడు కుడి కాలు యొక్క మోకాళ్ళు కుడివైపు భూమికి దించాలి నెమ్మదిగా. ఎక్సేల్ డౌన్, సేమ్ ఇంతకు ముందు ఎట్లా చేస్తాం, తల ఎడమ పక్క. ఇన్హేల్ బ్యాక్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, మళ్ళీ స్ట్రైట్. కంటిన్యూ. రైట్ సైడ్ పూర్తి భూమి వరకు దించాలన్నమాట. కంటిన్యూ. వాపస్ ఇప్పుడు లెఫ్ట్ ఒకసారి. ఇప్పుడు ఎడమ కాలు నెమ్మదిగా ఎడమ కాలు దించండి. పూర్తిగా కిందికి టచ్ అవ్వడానికి ట్రై చేయాలి మనం, మ్యాక్సిమం బాగా సాగదీయాలి. కంటిన్యూ. గాలి వదులుతూ కిందికి వెళ్ళాలి.
అలాగే గాలి తీసుకుంటూ వాపస్ రాలి. ఊరికే చేసేసాం అయిపోయింది అనుకోవద్దు. నెమ్మదిగా శ్వాసలు తీసుకుంటూ చేయాలి. వాపస్ వచ్చేసి ఫ్రీగా కాళ్ళు తీసేసి ఇప్పుడు మళ్ళీ లోయర్ బ్యాక్లో గమనించి, ఇప్పుడు కుడికాలు నెమ్మదిగా గాలి తీసుకుంటారా పైకి రండి 90 డిగ్రీలు నైట్ స్ట్రైట్గా. ఇప్పుడు రొటేషన్స్, క్లాక్ వైజ్ రొటేషన్స్. 1 కంటిన్యూగా, 2 3 4 5. కాళ్ళు స్ట్రైట్, కాళ్ళు. ఇప్పుడు కుడి కాళ్ళని నెమ్మదిగా పైకి లేపాలి. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ కిందకి దించండి. గాలి తీసుకుంటూ పైకి లేపండి నెమ్మదిగా. ఎస్, కంటిన్యూ చేయాలంటే 3 రాదు మనకు, శరీరం సహకరించింది. ఇలా పడుకొని కూడా శవాసనలో చేసుకోగలిగినామంటే వామప్ అయిపోయి ఆటోమేటిక్గా మనకే ఆ మోటివేషన్ కలుగుతుంది. మేము చాలాసార్లు మాకు కూడా అట్లా అనిపించినప్పుడు మేము ఇలాగే స్టార్ట్ చేసాం. మళ్ళీ మొదలు గాలి తీసుకుంటే నెమ్మదిగా పైకి. ఒకసారి పైకి లేపుతున్నప్పుడు కాళ్ళు వెనక విడిపోతుంటాయి, అవి రాకుండా చూసుకోండి. నో ప్రాబ్లం, విడిపోతుంది. మళ్ళీ దగ్గర తెచ్చుకోలేదు కానీ టైల్ దగ్గరకు ఉన్నట్టు ఉండాలన్నమాట. స్నేక్ లాగా యాజిటీస్కి రావడానికి ట్రై చేయండి. గాలి వదులుతూ కింద. ఓకే, రిలాక్స్, వెరీ గుడ్. అలా 5 సార్లు చేసుకోండి. ఇప్పుడు పిడికిలు బిగించి ఆదిముద్ర, ఇక బొటన వేళ్ళు మట్టేసుకొని నడుము కింద పెట్టుకోవాలి పూర్తిగా. మోచేతులు కూడా లోనికి వెళ్ళాలి, బాగా చూపించే లోనికి మోచేతులు. అలా సైడ్ తీసుకొని ఇట్లా బాగా వెడల్పు చేసుకొని లోపు. 2 కాళ్ళు ఇప్పుడు చాపుకోండి బాగా నీట్గా. గాలి తీసుకుంటే ఇప్పుడు కుడి కాళ్ళు మాత్రం పైకి లేపండి. సలభాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నెమ్మదిగా కిందికి తెచ్చు. ఇది సయాటికా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ అంటే దిండు సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. గాలి తీసుకొని పైకి తీసుకొని రావాలి, గాలి వదులుతూ కిందికి తెచ్చు. సింగిల్. ఎడమ కాలు. ఇప్పుడు మకరాసన లాగా నెమ్మదిగా తీసుకురండి. మోచేతులు ఒకటికొకటి దగ్గర తెచ్చుకోవాలి, మోచేతులు కలపాలి. కాళ్ళు ఫస్ట్ ఇలా అయితే స్త్రీలు, మహిళలు అయితే కాళ్ళు వెడల్పుగా ఎడంగా ఉంచాలి, దూరంగా ఉంచాలి. ఇప్పుడు అదే పురుషులు అనుకోండి, 2 బొటన్ వేలు టచ్ చేయాలి ఒకసారి. పురుషులు అయితే ఆ టోస్ టచ్ అవ్వాలి. అంటే మగవాళ్ళకి కింద ఆ వృషణాల దగ్గర ఒత్తిడి కలుగుతుంది అనమాట. ఇలా కాబట్టి మనం ఇట్లా పెడితే వాటికి ఏం ఒత్తిడి ఉండదు, ప్రెజర్ ఉండదు. కాళ్ళు దూరం పెట్టినామంటే అక్కడ సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. అలా అనమాట. ఇప్పుడు మీరు కొంచెం దూరంగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ స్పైనల్ కార్డ్ని గమనిస్తుంటే వెన్నెముకని గమనిస్తుంది చాలు. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా అట్లా. ఇది మకరాసన. నెమ్మదిగా ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, పుస్తకం చదువుకోవచ్చు, ఎంతసేపు కాలంటే అంతసేపు. నడుము నొప్పి ఇంటి ఆఫీస్ పని అంతా అయిపోయిన తర్వాత నడుము నొప్పి బాగా పట్టేసిందంటే ఇమ్మీడియట్గా ఇన్స్టంట్ రిలీఫ్ కోసము మకరాసన. మకరం అంటే మొసలి. అలా ఉండిపోయి చిన్నపిల్లలు చేస్తుంటారు చూడండి. చిన్నపిల్లలు అన్ని యోగా ఆసనాలు చేసేస్తుంటారు. అవన్నీ పేర్లు తెలియదు అంటే మనకు, అన్ని జీవుల్లాగా చేసేస్తుంటారు. ఇలా అయిపోయిన తర్వాత 5 నిమిషాల నుంచి ఉండి నడుము దగ్గర గమనిస్తూ ఆ తర్వాత శవాసనలోకి వచ్చేస్తే మనకి ఆ రోజుకి సంబంధించిన బ్యాక్ సంబంధించినవి తొలగిపోతాయి, మకరాసన సంబంధించి. అయితే ఇప్పటి వరకు మనము సుందరం ఎక్సర్సైజ్, సూక్ష్మ వ్యాయామాలు, కాళ్ళకు సంబంధించిన ఏవైతే చేసామో మొత్తం ప్యాకేజ్ టోటల్ అంతా అయిపోయింది. ఇవి చేసుకున్నామంటే రోజు ఎంటీ స్టమక్తోనే చేసుకోవాలి. తద్వారా మనకు శవాసనలో కాసేపు ఉండండి. ఇలా అయిపోయిన తర్వాత డీప్గా రిలాక్స్ అవ్వాలండి. డీప్ రిలాక్సేషన్ చేసేస్తే బాడీకి, అంటే పూర్తి శ్వాసల్ని గమనిస్తూ రిలాక్సేషన్ చేసుకోవాలి. పూర్తి శవాసనలోకి వచ్చేయాలి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. అంటే మనము సత్యం, శివం, సుందరం కంటిన్యూ చేస్తాను. ఒక్కొక్క చేసిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా విశ్రాంతిని ఇవ్వాలి శరీరానికి. ఇవన్నీ కలిపి అరగంట నుంచి 45 నిమిషాల వరకు 1 అవర్ కూడా పడుతుంది నెమ్మదిగా చేసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు 2 చేతులు వదిలేసుకొని తీసుకుని లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి నెమ్మదిగా శవాసనలో నుంచి లేచి కూర్చోవాలి. అలా లేచి కూర్చున్న తర్వాత మనల్ని మనము దర్శించుకోవాలి. లోపల ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. ఆనందంగా, పీస్ఫుల్గా ఉన్నామా? ఇప్పటి వరకు మనము శారీరక శ్రమ కష్టపడి చేసాం మన కోసం, ఎలా అనిపించింది మనకు? ఒకసారి మన లోపల మనము మన దర్శనం మనమే చేసుకోవాలి. పీస్ఫుల్గా, హ్యాపీ మూడ్తో ఫేస్ని ఒకసారి మన దర్శనం చేసుకోవాలి. అద్దంలో మనం బాగా రెడీ అయినప్పుడు ఎలా చూసుకుంటామో అలాగే ఒక నవ్వుతూ ఉన్న, చిరునవ్వుతూ ఉన్న మన ఫేస్ హ్యాపీ మూడ్తో దాన్ని ధ్యానించాలి కాసేపు. ఆ తర్వాత ఆత్మశాంతి, విశ్వశాంతి కోసం ప్రార్థన చేసుకొని మనము
నెమ్మదిగా ఇట్లా రబ్ చేసుకుంటూ ఇలా చేతుల్ని కళ్ళు చూసుకుని అరచేతులను దర్శనం చేసుకుని మనము మన పనులకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కార్యక్రమంలో వేరే సాధనలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ. ఈశ్వర. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.